హలో అండి. వెల్కమ్ టు డిమాక్స్ దీపిక. ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ టెట్ కానివ్వండి, డీఎస్సీ కానివ్వండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్జీబ్రా నుంచి క్వెషన్స్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అసలు ఆల్జీబ్రా అంటే ఏంటి? ఆల్జీబ్రాలో అసలు ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? ఎలాంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి? అనేది మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో మనకి 2 టాపిక్స్ ఉంటాయి. మెయిన్‌గా ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ అంటే ఏంటి? అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ మీనింగ్ ఓరియెంటెడ్‌గా మనం ఎప్పుడైనా కూడా మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలి. మ్యాథ్స్‌లో కూడా మీనింగ్ ఏంటి మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ తెలియదు చాలామందికి. మ్యాథ్స్‌లో ప్రతి ఒక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మనకు తెలియాలి. ఎప్పుడైతే మనం మీనింగ్‌ఫుల్‌గా నేర్చుకుంటామో, క్వెషన్‌ని చూసి అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉంటామో, అప్పుడు మ్యాథ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎక్స్‌ప్రెషన్ అలాగే ఈక్వేషన్. సపోజ్ చూడండి, ఏదైనా సరే ఒక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x+1 అనేది జస్ట్ ఇలా రాశాను. ఇదేంటి? ఇది ఒక ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా నేను ఈక్వల్ టు అని రాయలేదు. అవునా? ఈక్వల్ టు ఎక్కడైతే రాసామో దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. అంటే సపోజ్ చూడండి, x+1 = 0. సపోజ్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో నాకు ఈక్వల్ టు ఉంది. ఓకేనా? ఈక్వల్ టు ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం ఈక్వేషన్ అంటాము. ఈక్వల్ టు లేటు అన్నింటి కూడా మనం ఎక్స్‌ప్రెషన్ అంటాము. చూడండి, ఎక్స్‌ప్రెషన్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. x² + 2x + 1, నెక్స్ట్ 2x - 2, ఓకే, a+2. మీరు ఏదైనా తీసుకోండి. యూ కెన్ టేక్ ఎనీథింగ్. కాకపోతే ఈక్వల్ టు లేనివన్నీ కూడా మనకి ఎక్స్‌ప్రెషన్స్ అవుతాయి. వీటన్నిటికీ నేను ఒకవేళ ఈక్వల్ టు 1 కానీ, ఈక్వల్ టు 0 కానీ, ఈక్వల్ టు 5 కానీ ఏదో ఒకటి జస్ట్ ఇట్లా ఈక్వల్ టు ఉంటే వాటిని మనం ఈక్వేషన్స్ అంటాము. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఈక్వేషన్. ఓకే. వీటిపైన మనకు మెయిన్‌గా ఆల్జీబ్రాలో అడిషన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే డివిజన్ ఏంటి, ఆల్జీబ్రాలో మనం ఇవన్నీ కూడా ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకే. ఎక్స్‌ప్రెషన్స్ 2 ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. సపోజ్ x+1 అనేది ఒక ఎక్స్‌ప్రెషన్, x+2 అనేది ఇంకొక ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? ఫస్ట్ మనం అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. అడిషన్ అంటే ప్లస్సే కదా. ఓకే, ప్లస్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం చూడండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయండి. x+2 కదా. ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఎక్కడ ఉన్నాయి చాలా క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x అవుతుంది. ప్లస్ 1 + 2 ఏమవుతుంది మనకి? 3. ఓకేనా? ఈ 2 ఎక్స్‌ప్రెషన్స్‌ని యాడ్ చేయడం వల్ల మనకి ఎక్స్‌ప్రెషనే వస్తుంది కదా. ఎక్స్‌ప్రెషన్స్‌ని యాడ్ చేస్తే ఇది ఒక ఎక్స్‌ప్రెషన్, ఇది ఒక ఎక్స్‌ప్రెషన్. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 2x + 3. ఓకే. సేమ్ ఇదే క్వెషన్‌కి ఒకవేళ నేను సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా చేస్తానో చూడండి చాలా క్లియర్‌గా. x+1 x+2కి నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. x+1 ఇది ఒక ఎక్స్‌ప్రెషన్, x+2. నేను చేసే ఆపరేషన్ ఏంటి? సబ్ట్రాక్షన్. ఓకే. x+1 యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాను. ఈ మైనస్‌ని బ్రాకెట్ మొత్తంతో కూడా నేను మల్టిప్లై చేయాలి. -(x) -x, నెక్స్ట్ -(2) ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి? మైనస్. -2. ఓకే, రాయడం ఓకే. నెక్స్ట్ చూడండి, ఇదేమో +x అయింది, ఇదేమో -x అయింది. మనం ఈ రెండు క్యాన్సిల్ చేయాలి. మిగిలింది ఏంటి? 1 - 2 అనేది -1 అవుతుంది కానీ +1 కాదు. చాలా క్లియర్‌గా చూడండి. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? -1 ఈస్ ద రైట్ ఆన్సర్. సపోజ్ ఇదే 2 క్వెషన్స్‌కి నేను మల్టిప్లికేషన్ చేస్తే ఎలా చేస్తాను? సేమ్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. x+1 ఇంటూ x+2. ఓకేనా మేడం, మీరు మల్టిప్లికేషన్ చేస్తా అన్నారు, మధ్యలో ఎక్కడ కూడా ఇంటూ రాయలేదు ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అసలు బ్రాకెట్ మీనింగే మల్టిప్లికేషన్. ఓకేనా? బ్రాకెట్ మీనింగ్ తెలియాలి కదా, మల్టిప్లికేషన్ అని. ఓకే, అంటే ఎలా మల్టిప్లై చేయాలి మనం రాసాము. ఓకే. ఓకే, ఈ x ఉంది కదా, ఈ xని ఈ రెండిటితో ఫస్ట్ టైం మల్టిప్లై చేయాలి. ఓకే. నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, ఈ 1ని కూడా ఈ బ్రాకెట్లో ఉన్న ఈ రెండిటితో మనం మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్సెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ x ఇంటూ x అలాగే x ఇంటూ 2, ఈ xని ఈ రెండిటితో మల్టిప్లై చేస్తాను. x ఇంటూ x ఏమవుతుంది? x². ఓకేనా? ప్లస్ x ఇంటూ 2 2x ప్లస్ xతో ఈ రెండు మల్టిప్లై చేశాను కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 1ని ఈ రెండిటితో నేను మల్టిప్లై చేస్తాను. ఓకే,
1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 1 ఇంటూ 2 ఏమవుతుంది. సో 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 2 ఓకే. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఎక్కడున్నాయి, కాన్స్టెంట్స్ ఎక్కడున్నాయి చూసి మనం అప్పుడు ఎడిషన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ అనేది సింగిల్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది మనకి 3x కదా ప్లస్. సో 2 అనేది ఒకటే ఉంది కదా సింగిల్ కాన్స్టెంట్ అనేది. సో ఈ రకంగా మనం కోఎఫిషియెంట్స్ని అడిషన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, అలాగే సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. ఓకే, ఎక్స్ప్రెషన్ నుంచి క్లియర్గా కొంచెం లెంత్గా చూద్దాం. ఓకే, మీకు చెప్తాను ఎలా చేయాలి అనేది. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 నుంచి సపోజ్ నేను కొంత ఎక్స్ప్రెషన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందని ఇస్తాడు, 2x స్క్వేర్ ఓకే మైనస్ 5x మైనస్ 10. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటాడు అంటే ఒక ఎక్స్ప్రెషన్ నుంచి దేన్ని సబ్ట్రాక్షన్ చేస్తే నాకు వాల్యూ వస్తుంది అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. ఏమి చేయాలి అనే క్లారిటీ మనకు ఉండాలి. సపోజ్ చూడండి, ఇది 2x స్క్వేర్. ఓకే, ఇక్కడ నాకు అసలు ఈక్వల్ టు మీనింగ్ ఎంతమందికి తెలుసు? మీనింగ్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈక్వల్ టు అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉండాలి. అలా ఉంటేనే కదా మనం ఈక్వల్ టు అని అనేది. ఓకే, నాకు రైట్ సైడ్లో ఏముంది, 2x స్క్వేర్ ఉంది కదా. లెఫ్ట్ సైడ్లో నేను ఇక్కడ ఏం రాస్తే నాకు 2x స్క్వేర్ వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది అవునా, ఇదేమో ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏం రాయాలి, మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయాలి. సో క్లారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మైనస్ ఎక్స్ స్క్వేర్ నేను రాస్తేనే నాకు 2x స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలి. నెక్స్ట్ మైనస్ 5x కావాలి. ఇక్కడ ఏం రాస్తే నాకు లెఫ్ట్ సైడ్లో ఓవరాల్గా 5x అనేది వస్తుంది, మైనస్ 5x అది కూడా. ఓకేనా, ఇదేమో ప్లస్ 2x ఉంది. ఓకేనా, ఇక్కడ ఏం రాయాలి, ప్లస్ 7x నేను రాయాలి. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ 2x కదా, ఇది ఆల్రెడీ 2x, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ కదా. 2x మైనస్ 7x ఎంత, మైనస్ 5x వచ్చింది కదా. మనకు లెఫ్ట్ సైడ్లో కూడా ఓవరాల్గా మైనస్ 5x రావాలి అంటే ప్లస్ 7x అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఓన్లీ 10. అది కూడా ఏ 10, మైనస్ 10 కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ మైనస్ 1 ఉంది. మరి ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది చూడండి, ప్లస్ 11 తీసుకోవాలి. ఎందుకు ప్లస్ 11 తీసుకోవాలి అంటే క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్లో మైనస్ 1 ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ 11 కదా. సో ఈజ్ ఇట్ రైట్? సో ఇదేమో మైనస్ 11 అయింది, ఇక్కడ మనం చేస్తే ఏమవుతుంది, మైనస్ 12 కదా. సో మనకు కావాల్సింది ఏంటి, మైనస్ 10 మాత్రమే కావాలి. మరి ఎలా చేస్తాం చూడండి, 11 మల్టిప్లై చేయాలి అని తెలుసు ప్రతి ఒక్కరికి, కాకపోతే అది ప్లస్ 11 మైనస్ 11 క్లియర్గా చూడండి. అక్కడ నేను ప్లస్ 11 తీసుకోవడం వల్ల నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి, మైనస్ 12. బట్ నాకు కావాల్సింది ఏంటి, మైనస్ 10 కదా. అంటే ఇక్కడ సైన్ అనేది మనం చేంజ్ చేయాలి. సో ఇది చూడండి, ఇప్పుడు ఇది నేను మైనస్ తీసుకున్నాను, మైనస్ తీసుకుంటే సాటిస్ఫై అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏముంది, మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది నాకు ప్లస్ కదా. సో ప్లస్ 11. బట్ నాకు కావాల్సింది ఏంటి, ఓకే ఇక్కడ చూడండి క్వశ్చన్లో మనకేంటి, సపోజ్ ఇది ప్లస్ 1 అనుకుందాం, మైనస్ 1 కాకుండా. ఇప్పుడు ప్లస్ 1 అని ఉంటే ఇక్కడ ప్లస్ 11 అయితే మనకు ఆన్సర్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఇది 1 కదా, ఇది 1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ 11. సో ఈ రకంగా మనకు మైనస్ 10 అనేది వస్తుంది. ఓకే, సో క్వశ్చన్స్ మనం ఎలా ఇచ్చినా కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మ్యాథ్స్ బేసిక్సే కాదు, ఆల్జీబ్రా కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, సో మెన్సురేషన్, ఇలా బేసిక్ తర్వాత వచ్చే అడ్వాన్స్డ్ క్లాసెస్ అన్నీ కూడా మేము లైవ్ సెషన్స్లో కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి. జస్ట్ రికార్డింగ్స్ కావాలి అనుకున్నా కూడా రికార్డింగ్స్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, సో జస్ట్ ఈ 1 వీక్ మాత్రం మేము లైవ్ సెషన్ ఒక క్రాష్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మ్యాథ్స్ బేసిక్స్ పైన జస్ట్ 199 రూపీస్కి. ఇది జస్ట్ ఈ 1 వీక్ మాత్రమే ఇది ఆఫర్ కోర్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్ సెషన్కి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.